సైమల్టేనియస్‌గా ఇంకో 2 కథలు నడుస్తా ఉంటాయి. సిటీ 333 ఒక ఒక కుర్రాడి క్యారెక్టర్ నడుస్తూ ఉంటుంది. ఒక ల్యాబ్‌లో ఉంటాడు. రీసెర్చ్ ల్యాబ్‌లో ఉంటాడు. అతని మీద ఏదో రీసెర్చ్ జరుగుతూ ఉంటుంది. అతని క్యారెక్టరు. అలానే ఉమా అని ఒక చిన్న పిల్ల క్యారెక్టర్ ఉంటుంది. ఆ పిల్ల క్యారెక్టరు, ఈ కుర్రాడి క్యారెక్టర్‌కు, ఈ విశ్వక్సేన్‌కి సంబంధం ఏంటనేది ఈ సినిమా మెయిన్ ప్లాటు. మనం చూస్తే మనం ఇంతకుముందు కంచరపాలెం కూడా ఇలానే నడుస్తూ ఉంటుంది. 3, 4 కథలు ఒక సైమల్టేనియస్‌గా నడుస్తూ ఉంటాయి కాబట్టి, అలానే ఇక్కడ కూడా సైమల్టేనియస్‌గా 3 కథలు అయితే నడుస్తూ ఉంటాయి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. విశ్వక్సేన్ క్యారెక్టర్ కానీ, లేకుంటే ఆ కుర్రాడి క్యారెక్టర్ కానీ, అలానే అమ్మాయి క్యారెక్టర్ కానీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఈ సినిమా మెయిన్ హైలైట్ వచ్చేసి విజువల్స్ అండి. విజువల్స్ సూపర్‌గా గ్రాండ్‌గా కనిపిస్తాయి మనకైతే. ఆ మంచు కొండల్లో అంతా మంచిగా అయితే పిక్చరైజ్ చేశారు. అలానే ఇంకపోతే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఇంకోటి వచ్చేసి స్టోరీ. ఈ 3 మెయిన్ ఈ సినిమాకు ఉన్నాయండి. మరి ఈ స్టోరీని అనుకున్న స్టోరీ ఖచ్చితంగా ఇది హాలీవుడ్